శ్రీ విష్ణు సాయి జ్ఞానజ్యోతి ఆగమ ఆధ్యాత్మిక సాహితీ సంస్థ 25వ వార్షిక మహోత్సవానికి విచ్చేసినటువంటి కవులకు, కవిత్రులకు, కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, అలాగే నాకు ఈ చక్కని అవకాశం కల్పించినటువంటి శ్రీమాన్ చక్రవర్తుల సుబ్బారావు గారికి, సంస్థ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చదవబోయే కవిత పేరు ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్ల తల్లి గర్భంలో పడ్డ నాటి నుంచి కాటికి వెళ్లే వరకు క్షణ క్షణం ప్రతి క్షణం దినదిన గణంలా ఉంటే ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులోనే కడతెడుస్తున్నారు, కళ్ళు తెరవకుండానే కాటికి పంపుతున్నారు, ఊహ తెలియకుండానే ఊపిరి తీస్తున్నారు. మగబిడ్డ పుడితే మందు పార్టీలు, ఆడబిడ్డ పుడితే మందు పెట్టి చంపడాలు. ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్ల కాలేజీకి వెళ్తుంటే ర్యాగింగ్ పేరుతో వెకిలి చేష్టలు, చేజింగులతో వికృత చూపులు, ప్రేమిస్తే శరణం లేకుంటే మరణం. ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్ల రోడ్డుపై వెళ్తుంటే పోకిరీల దాడులు, పోరంబోకుల దౌర్జన్యాలు, వెధవల యాసిడ్ దాడులు. ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ప్రేమోన్మాదులు పేట్రేగిపోతుంటే, ఉన్మాదులు ఉగ్ర రూపం చూపెడుతుంటే, మూర్ఖులు మితిమీరిపోతుంటే, అవకాశవాదులు చెలరేగిపోతుంటే ఇక ఆడపిల్లకు రక్ష అనేది. కళ్ళు తెరిస్తే కల్లోలాలు, కళ్ళు మూస్తే బేవచ్చాలు, నడిచెళ్తే నేరాలు, ఎదురెళ్తే ఘోరాలు, తరగని హత్యలు, చెరగని మచ్చలు, ఆడవారిపై అగత్యాలు, అత్యాచారాలు. ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్లకు పెళ్ళయ్యాక అత్తమామల వేధింపులు, ఆడపడుచుల సాధింపులు, భర్త చీదరింపులు, బంధువుల బెదిరింపులు, చుట్టూ ఉన్నవారి సూటిపోటి మాటలు. ఇక ఆడపిల్లకు రక్ష అనేది. క్రూర మృగాల కన్నా మానవ మృగాలకు అబలలు బలవుతుంటే, ఆడపిల్లలను పట్ట పగలే నడి రోడ్డుపై అపహరిస్తుంటే ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఆడపిల్ల చనిపోతే చివరకు సమాధికి కూడా ఇనప కంచె వేసి కాపలా కాచే దౌర్భాగ్యపు స్థితికి సమాజం చేరుకుందంటే ఇక ఆడపిల్లకు రక్ష అనేది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. నీ ఆలోచనలకు పదును పెట్టి నీ అరచేతిని ఆయుధంగా చేసి కామాంధుల కళ్ళు పొడిచే, కీచకుల కీళ్లు విరిచే, మానవ మృగాల మక్కిలిరిచే, ఉన్మాదుల్ని ఉక్కుపాదంతో తొక్కే, ప్రేమోన్మాదుల్ని గొయ్యి తీసి పాటే. తప్పు చేసిన వాడికి తక్షణమే శిక్ష. ఆడపిల్లలకు అదే రక్ష. ప్రేమతో మీ స్టైల్ కింగ్ రాజా. జై హింద్.